విధంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 65వ శ్లోకాన్ని ఇలా చెప్తున్నారు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతః నిర్జరాః కోటీరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాక్షేపం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం అని. నీ మీద గనక భక్తి కుదిరితే, నీ మీద గనక మనస్సుకు ఏకాగ్రత గనక దక్కితే దొరకనిది ఏమీ లేదు. ఏమేం జరుగుతుంది అంటే వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతః. వైవస్వతః యముడు వక్షస్థాడన శంకయా విచలితః. యముడు ఈ భక్తుణ్ణి గనక ముట్టుకున్నట్లయితే, పరమేశ్వరుడి మీద భక్తి పూర్తిగా కుదురుకున్నటువంటి ఈ వ్యక్తిని ముట్టుకున్నట్లయితే పరమేశ్వరుడే దిగి వచ్చి మార్కండేయుడి విషయంలో నా గుండెల మీద తన్నినట్లుగా తంతాడేమో అనేటువంటి భయంతో అన్నట్లుగా వక్షస్థాడన శంకయ విచలితో వైవస్వతః. వైవస్వతుడు రానే రాడు. అసలు ఈ వ్యక్తిని గురించి పట్టించుకోడు, ఈ వ్యక్తి జోలికి రానే రాడు. అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే కదిలిపోతున్నాడు. అంటే మరణం అనేటువంటి భయం లేనే లేదు. వక్షస్థాడన శంకయా విచలితః వైవస్వతః నిర్జరాః కోటీరోజ్వల రత్నకలికా నీరాజనం కుర్వతే. నిర్జరాః ముసలితనం లేనటువంటి దేవతలు, కోటీరోజ్వల రత్నకలికా నీరాజనం. కోటీర తమ శిరస్సుల మీద ఉండేటువంటి కిరీటాల మీద ఉండే ఉజ్వల రత్నాల వ్యాజంతో ఉజ్వల రత్నాల యొక్క నీరాజన విధిని కుర్వతే చేస్తున్నారు. కోటీరోజ్వల రత్నకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం. ఇలాంటి భక్తి ఉండేటువంటి వ్యక్తిని చూసిన వెంటనే ముక్తి అనేటువంటి వధువు, ముక్తి అనేటువంటి పెళ్లి కూతురు వచ్చి గట్టిగా కౌగలించుకుంటోంది. నిభృతాశ్లేషం వదిలిపెట్టకుండా గట్టిగా కౌగలించుకుని అలాగే ఉండిపోతోంది. దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం. భవానీపతే, ఓ భవానీ యొక్క పతే, పతిమైనటువంటి పరమేశ్వర, యచ్చేతస్తవ పాద పద్మ భజనం, ఏ మనస్సైతే తవ నీ యొక్క పాద పద్మ భజనం, పాద పద్మాలను సేవిస్తుందో, పాద పద్మాలను ఉంచుకుంటుందో, తనలో ఉంచుకుంటుందో, తస్యేహ కిం దుర్లభం, అటువంటి మనస్సుకు దుర్లభమైనది ఏమీ ఉన్నది? దుర్లభమైనది ఏమీ లేదు. అమృతత్వం వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది అంటే, యముడు ఇతన్ని ముట్టుకుంటే నాకేమైనా మళ్ళీ ఆ పరమేశ్వరుడి ద్వారా తన్నులు తినాల్సిన సందర్భం దాపురిస్తుందేమో అని భయపడినట్లుగా ఈ వ్యక్తి జోలికి రానే రాడు. వక్షస్థాడన శంకయ విచలితః వైవస్వతః నిర్జరాః కోటీరోజ్వల రత్నకలికా నీరాజనం కుర్వతే. సామాన్యంగా దేవతలు ఈ మానవలోకంలో మానవులు చేసుకునేటువంటి ప్రయత్నాలకు చిన్న చిన్న పరీక్షలు పెడతారు. కొన్ని సందర్భాలలో ఎక్కువ పరీక్షలు కూడా పెడతారు. ఆ పరీక్షలను మానవ భాషలో చెప్పుకోవాలంటే విఘ్నాలు అని చెప్పుకోవచ్చు. మానవులు చేసుకునేటువంటి సాధనలకు కొన్ని విఘ్నాలను దేవతలు ఏర్పరచటం అనేది కద్దు. అది పరమేశ్వర ఆజ్ఞతో వచ్చేటువంటిదే. అది పరమేశ్వర ఆజ్ఞ లేనిదే విఘ్నాలను చేసేటువంటి శక్తి దేవతలకు కూడా లేదు. ఈ విఘ్నాలను చేస్తూ వస్తున్నటువంటి ఈ దేవతలు మానవుడి యొక్క సాధన పరిపూర్ణమై, మానవుడు పరమేశ్వరుణ్ణి తన మనసులో ఉంచుకుని పరమేశ్వరానుగ్రహాన్ని సాధించి పరమేశ్వరుడితో ఏకాత్మభావాన్ని పొందినప్పుడు, అమృతత్వాన్ని పొందేటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు ఇంకా విఘ్నాలు అనేటువంటి వాటిని చేయలేరు. సరికదా? పరమేశ్వరుడితో ఈ వ్యక్తి ఏకమైపోయాడు కాబట్టి పరమేశ్వరుడితో పాటుగా ఇతనికి కూడా నమస్కారం చేస్తారు. ఉపనిషద్ భాషలో చెప్పుకోవాలి అంటే ఆత్మా హ్యేషాం సభవతి.
ఇంతవరకు దేవతలకు కింద ఉండేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు పరమేశ్వర స్వరూపం అయిపోయాడు కాబట్టి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది స్థాయిని పెంచుకోగలిగాడు కాబట్టి, పరమేశ్వరుడు ఎంత పూజ్యుడో ఈ వ్యక్తి కూడా దేవతలకు అంత పూజ్యుడైపోతాడు. దేవతల కంటే కింద ఉండటం అనేది ఈ సందర్భంలో జరగదు. విఘ్నాలు, పరీక్షలు ఇవన్నీ ఎక్కడికో పోయి ఉంటాయి. దానికి తోడు కోటీరోజ్వల రత్న కలికా నీరాజనం కుర్వతే. పరమేశ్వరుడికి నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం ఇతనికి కూడా చెందుతుంది, పరమేశ్వరుడి యొక్క స్వరూపంగా మారిపోతాడు కాబట్టి. ఇక మీద దేవతలు ఇతని కంటే పెద్దలు కారు. అంగీకరించడానికి చాలా కష్టంగా ఉండేటువంటి అంశం ఇది. దేవతలను చాలా పెద్దగా ఉంచుకున్నటువంటి మానవుడికి దేవతలు పెద్దలు కాకుండా దేవతలే తనకంటే చిన్నగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రావాలి అంటే పరమేశ్వరుడి మీద మనస్సు కుదురుకుని ఉండాలి, పరమేశ్వరుడి మీద భక్తి పరిపూర్ణంగా ఉండాలి. ఇంతేకాదు, ముక్తి అనేటువంటి ఒక పెళ్లి కూతురు ఉంది. పెళ్లి కూతురు లాంటి స్త్రీ ఉంది. నిరంతరం సిగ్గుపడుతుంది. సామాన్య మానవుణ్ణి కనీసం ఓరకంట కూడా చూడదు, కనీసం కూడా చూడదు, ఎక్కడో దాక్కున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ముక్తి వధు, ముక్తి అనేటువంటి పెళ్లి కూతురు, సిగ్గరి అయినటువంటి పెళ్లి కూతురు, పరమేశ్వరుడి మీద భక్తి ఉండేటువంటి, పరమేశ్వర భక్తి అనేటువంటి యోగ్యత ఉండే ఈ వరుణ్ణి చూసినప్పుడు మాత్రం పరిగెత్తుకుని వచ్చి గట్టిగా కౌగిలించుకుని వదలకుండా పట్టుకుంటుంది. దృష్ట్వా ముక్తివధూ తనోతి నిభృతాశ్లేషం. నిభృతాశ్లేషం గట్టి కౌగిలి, ఇంకా వదిలిపెట్టని కౌగిలి అనే దాన్ని ఇస్తుంది. మిగతా మానవుల్ని ఓరకంట కూడా చూడనటువంటి ముక్తి పరమేశ్వర భక్తి ఉండేటువంటి వాడిని మాత్రం గట్టిగా పట్టుకుని వదలకుండా ఉంటుంది. ఇంకా దక్కాల్సిందేముంది? అన్నీ దక్కినట్లే. ముక్తి దక్కింది, మరణ భయం అనేది లేకుండా పోయింది, అమృతత్వం లభించింది, దేవతల కంటే పై స్థాయికి చేరటం జరిగింది. ఇవన్నీ కాకుండా పరమేశ్వర స్వరూపంగానే మారిపోవటం అనేది జరిగిపోయింది. తన ఆత్మను పరమాత్మతో ఏకం చేసుకోవటం, అభేదాన్ని సాధించటం అనేది జరిగిపోయింది. జరిగిపోయింది అంటే కిం దుర్లభం? ఏమి దుర్లభం? ఇంకా దక్కాల్సింది ఏమీ లేనప్పుడు దుర్లభమైనది లేనే లేదు. దక్కాల్సింది ఏమీ లేదు, ఇదే దక్కవలసినటువంటి అంతిమ ప్రయోజనం, ఇది దక్కేసింది. ఎలా దక్కింది అంటే భవానీపతే యచ్చేతస్తవ పాద పద్మ భజనం. మనసులో నీ యొక్క స్వరూపం ఉంది, మనస్సు నీ పాద పద్మాలను గట్టిగా పట్టుకుని ఉంది. నువ్వు ఎలాంటి వాడివి? భవానీపతే అనే పదం చాలా విచిత్రమైన పదం. భవుడు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసేటువంటి వాడు. భవానీ అంటే ఆయన భార్య, సృష్టి చేయటానికి ఆయనకు ఉండేటువంటి శక్తి, ఈ ప్రపంచ సృష్టి చేయటానికి కావలసినటువంటి మాయాశక్తి. భవానీపతి అంటే ఆ శక్తి కలిగినటువంటి ప్రపంచ సృష్టికర్త. సృష్టికర్త శక్తి, శక్తి సహితుడైనటువంటి సృష్టికర్త, ప్రపంచ సృష్టికర్త, ఆ సృష్టికర్త యొక్క శక్తి, ఈ వీటి యొక్క ఒక సమ్మిళితమైనటువంటి స్వరూపం, ప్రపంచం యొక్క, ఈ సృష్టి యొక్క అసలు సిసలు తత్వం. ఈ తత్వమే గనక మనసులో ఉంచుకున్నట్లయితే, ఈ తత్వాన్ని మనసులో పదిలపరుచుకున్నట్లయితే, ఈ తత్వాన్ని మాత్రమే గట్టిగా పట్టుకున్నట్లయితే తస్యేహ కిం దుర్లభం. ఆ మనసుకి లేదా ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి, ఆ జీవుడికి, ఆ మనిషికి దుర్లభమైనది ఏమీ ఉంది? ఏమీ దుర్లభం కాదు. అన్నిటికంటే పై స్థాయి ఫలితమే వచ్చేసిన తర్వాత కింద స్థాయి ఫలితాలను గురించి ఆలోచించనక్కర్లేదు అని చాలా చక్కగా ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాద పద్మభజనం తస్యేహ కిం దుర్లభం అని. మనం ఈ విషయం మీద చాలా లోతుగా పరిశీలించవలసి ఉంది. భవానీపతే అన్నప్పుడు పరమేశ్వరుడు యొక్క తత్వం ఏమిటి అనే విషయం ఆలోచించుకోవలసి ఉంది. ఆ తత్వం మన మనసులో ఎలా కుదురుకుంటుంది అనే అంశం మీద కూడా ఆలోచనలు చేసుకోవలసి ఉంది. కుదురుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది కూడా మనం చూసుకోవలసి ఉంది. మనం చూసుకోవలసినటువంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా మనం చూసుకుని
మన మనసులో మాత్రం పరమేశ్వరుడి యొక్క పాదార విందాలు, పరమేశ్వరుడి యొక్క తత్వం మాత్రమే ఉండేటట్లు చూసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నం చేసి మనం కూడా ఆ ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం అనేటువంటి స్థితిని తప్పనిసరిగా పొందుదాం. పరమేశ్వరానుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమః శివాయ.